యాక్టర్ 'ఫిష్ వెంకట్' గారంటే తెలియని వాళ్ళు ఎవరుండరు. ప్రస్తుతం మనతో పాటయితే 'ఫిష్ వెంకట్' వాళ్ళ భార్య గారైతే మనతో పాటున్నారు. నమస్తే అమ్మ. నమస్తే మేడం. అసలు ఏం జరిగింది? 'ఫిష్ వెంకట్' గారు ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు. తన లివర్‌లు ఖరాబయ్యాయి. తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. చాలా లక్షలు ఖర్చవుతున్నాయి అని చెప్పేసైతే ఇప్పుడు మనం చూస్తున్న వార్తలు. సో, అదే విధంగా చాలామంది హీరోలు 'ఫిష్ వెంకట్' గారికి హెల్ప్ చేశారు. ఈవెన్ 'ప్రభాస్' గారు కూడా హెల్ప్ చేశారు అంటూ ఇలా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి 'ఫిష్ వెంకట్' గారికి అంటే మీ భర్తకి అసలేం జరిగింది? ఆయనకి కిడ్నీ ప్రాబ్లమ్ 4 సంవత్సరాల నుంచి చేయించుకో అని చెప్తుర్రు. చేయించుకుంటా అనుకుని చేయించుకుంటలేడు. అంటే ఒక్కరోజు మంచిగున్నా నేను మంచిగా ఉన్నా వద్దులే అనుకుంటాడు ఆయన. నేను ఎట్టి పరిస్థితిలో చేయించుకోవాలని చెప్పినాం. చెప్తే కూడా ఇంటలేడు. గాంధీలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇంక అప్పుడప్పుడు ఇట్లనే సుస్తయితే ఈ హాస్పిటల్ తీసుకుపోతూనే ఉండాలి ఆయన. తీసుకుపోయినాక చెప్తూనే ఉంటారు వాళ్ళు కూడా అప్పుడు కూడా చేయించుకోవాలి నువ్వు కంపల్సరీ నా ముందు ముందు చాలా డేంజర్ అవుతుందని చెప్తూనే ఇప్పుడు మట్టుకే సరే అంటాడు. తర్వాత మళ్ళీ చెప్పితే వినాడు. ఇక మొన్న చాలా వీక్ అయిండు. చాలా అంటే వీక్. ఎప్పటి నుండి జరుగుతుంది ఇలా? 4 సంవత్సరాల నుంచి అవుతుంది. హ్మ్. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి 15 రోజులు లేస్తలేడు. హ్మ్. సరిగ్గా మాట్లాడతలేడు. దమ్ము, ఆయాసము, ఇట్లా కడుపు పూడం డయాలసిస్ అవుతుంది కదా, అట్లా అవుతుంది. చెప్పి నేనేం చేసిన సోమ్య తీసుకుపోయి అయితే ఆయన చూడనమ్మా అన్నాడు. మీరు ఎట్లన్నా చూసి ఒక 2 రోజులు పెట్టుకోరమ్మా అన్న. మాకు పెద్ద ట్రీట్మెంట్ కాదమ్మా, పెద్ద హాస్పిటల్ తీసుకోరని చెప్పింది. ప్రస్తుతాన్ని నేను షుగర్ గట్రా చూసి పంపిస్తానే, షుగరు థైరాయిడ్ అవన్నీ చూసి లేదమ్మా కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి పంపించేసి. మా పెద్ద బాబు ఏం చేసిండు, నాకు ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అక్కడ తీసుకెళ్దాము, బయట పోదామంటే 3-4 లక్షలు చేతులు పెట్టుకోవాలి, అంత అమౌంట్ మన దగ్గర లేదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిండు. ఇప్పుడు డాక్టర్స్ ఏమని చెప్తున్నారు? ఎంత ఖర్చు అవుతదని చెప్తున్నారు దాదాపు? అంటే కిడ్నీకి అయితే 50 లక్షలు అవుతుంది అని చెప్పారు. ఇక మామూలుగా ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఇప్పుడు. చేస్తారు ట్రీట్మెంట్, కానీ ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినా డబ్బులు 30-40 వేలు కడుతున్నా ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే ఆపేస్తారు. ఓకే. ఉమ్. సో, అంటే 50,00,000 అంటే ఇప్పుడు మరి 50,00,000 ఇప్పుడు ఇన్ని న్యూస్ వస్తుంది కాబట్టి సో 50,00,000 అందాయా మరి ఎవరి దగ్గర నుంచి అన్నా? అంటే కొద్దిగా జమ అయ్యాయా 50,00,000లో అట్‌లీస్ట్ కొంత అయినా గాని? అస్సలు జమగాల ఎవ్వరు ఇయ్యలేరమ్మా. ఎవ్వరు ఇయ్యలేదు, అంత ఫేక్ న్యూస్ ఇది. ఇస్తే మేము ఇక్కడ హాస్పిటల్ ఎందుకుంటాం, తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపిస్తాం కదా. కొన్ని వార్తల్లో 'ప్రభాస్' గారు 5,00,000 ఇచ్చారు, 10,00,000 ఇచ్చారు, 50,00,000 ఇచ్చారంటూ కూడా కొన్ని వార్తల్లో రాస్తున్నారు, చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒక 50,000 కూడా ఇయ్యలేమా. హ్మ్. లక్షలు కాదు, 50,000 ఇస్తే మేము చెప్తాం కదా. అంత పెద్ద హీరో పేరు ఖరాబ్ చేస్తామా? హ్మ్. ఇస్తే చెప్తాం. అట్లే ఏమి ఇయ్యలే. అసలు దయచేసి కొంచెం ప్రభాస్ గారికి తెలిసేటట్టు చేయండి మీరు. అంటే మరి 'ప్రభాస్' గారు నుంచి ఏమైనా కాలొచ్చిందా? లేదంటే 'ప్రభాస్' గారు అసోసియేషన్ నుంచి ఏమైనా కాలొచ్చిందా మీకు? అని వచ్చింది కానీ అది అయినా కాదా కానీ తెలియదు. ఇప్పుడు మేము చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము నంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాం. హ్మ్. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. హ్మ్. అది అది ఆయన కూడా కాదా మాకు తెలియదు. అండ్ మరి 'పవన్ కళ్యాణ్' గారు కొంచెం దగ్గర వ్యక్తి గాబట్టి 'ఫిష్ వెంకట్' గారికి ఎందుకంటే 'గబ్బర్ సింగ్' టీమ్‌తోని చాలా దగ్గరైపోయారు గాబట్టి, చాలా దగ్గర అనుబంధం గాబట్టి, మరి 'పవన్ కళ్యాణ్' గారి నుంచి గానివ్వండి, 'పవన్ కళ్యాణ్' గారి టీమ్ నుంచి, అసోసియేషన్ నుంచి ఏమైనా కాల్ రావడం గాని, ఏమైనా హెల్ప్ జేయడం గాని ఏమైనా జరిగిందా? మరి మీరేం కోరుకుంటున్నారు? అట్లాంటివి ఏం జరగలేవమ్మా. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక 6, 7 నెలల కింద నాకు 2,00,000 ఇంటికి ఆయనని పిలిచి మరీ ఇచ్చిండు. హ్మ్. ఇస్తే ఇచ్చినవని చెప్తాం కదా. హ్మ్. ఇచ్చిండు, హెల్త్ చేయించుకో, మళ్ళీ ఏదన్నా హాస్పిటల్‌లో చూసి చేస్తా అని కూడా చెప్పిండు. హ్మ్. కాకపోతే ఈయన పోయి కలుస్తలేడు. కలవలేడు, చేయలేడు. మళ్ళా ఇట్లనే ఓ 2 రోజులు మంచిగా ఉండడం, డల్‌గా ఉండడం ఇదే జరుగుతుంది కానీ చేయించుకుంటలేడు ఆయన. కిడ్నీలు ఖరాబయ్యాయా? ఆ కిడ్నీలో మెయిన్ కిడ్నీనే. కంపల్సరీ డాక్టర్ అది చేయించుకోవాలని చెప్తుండు. అంటే మరి ఇప్పుడు ఒకవేళ కిడ్నీస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? అంటే వేరే వాళ్ళ ఆ! కిడ్నీస్ రెడీగా ఉన్నాయా? మీరు చేయించాలనుకుంటే గనక? ఆ! ఆయనకే ఫోన్లు చేస్తుర్రు అందరూ. హ్మ్. నేనిస్తా అని చేస్తుర్రు గానీ 35,00,000, 25,00,000, 20,00,000 మళ్ళా నేను ఫ్యాన్స్ నేను ఇట్లనే ఇస్తా అంటారు. అమౌంట్ ఎంత కావాలంటే ఇంత అని చెప్తుర్రు. సో, మరి మీ ఇంట్లో వాళ్ళ ఎవరి సింక్ అవుతలేవా? అంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి, ఇలా ఏం సింక్ అవుతలేవా? అంటే వాళ్ళ తమ్ముండది, ఆళ్ళ అమ్మది కలుస్తది. హ్మ్. కాకపోతే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఓకే. అంటే వాళ్ళకి గూడా ఇయ్యలేరు. హెల్త్ ప్రాబ్లమ్ హెల్త్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఉంది. ఏమిస్తలేదు. మా హ్మ్. పిల్లల దాకా కలుస్తలేదు. హ్మ్. హ్మ్. సో, ఈ 'గబ్బర్ సింగ్' టీమ్ గూడా ఈడికైతే రావడం జరిగింది. మరి 'గబ్బర్ సింగ్' టీమ్ ఏమని మాట్లాడారు? అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఇంకెవరెవరు స్పందించారు? వాళ్ళు కూడా అక్కడ ఫోన్ చేస్తూనే ఉన్నారు అందరికి. హ్మ్. కాకపోతే నిన్న వచ్చిర్రు. వచ్చి జర కొంచెం ఆళ్ళని వీళ్ళని మాట్లాడి డాక్టర్‌ని మాట్లాడిర్రు. హ్మ్. మాట్లాడుతూనే ఉన్నారు. వస్తాను ఈరోజు కూడా వస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఇంకా సినీ ఇండస్ట్రీలో చాలా మందున్నారు. అంటే మన 'ఎన్టీఆర్' గారు గానివ్వండి, ఇంకా 'బాలకృష్ణ' గారు గానివ్వండి, ఇలా చాలా మందున్నారు. వీళ్ళ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చాయా? ఎవ్వరి తరఫు నుంచి రాలేదమ్మా కాల్స్. హ్మ్. ఏ హీరోలు చేయలేడు. ఎవ్వరు చేయలే.
సో ఇప్పుడు 'ఫిష్ వెంకట్' గారు తను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసినయయితే కమెడియన్ కమ్ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కాబట్టి, ఇలా వాళ్ళ సైడ్ నుంచి అంటే వాళ్ళ టీమ్ ఎవరైతే ఉంటారో ఇలా కమెడియన్స్ గానివ్వండి, విలన్స్ గానివ్వండి, అంటే ఇలా పాత్రలు పోషించే వాళ్ళెవరైనా ఇలా ఫోను చేయడం జరిగిందా మీకు? అహా! ఎవ్వరు చేయలే ఇంకా. హ్మ్. ఎవ్వరు చేయలేదు. చేస్తే చెప్తాం కదా! ఎవ్వరు చేయలేదు. ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు 6 రోజులు, రేపటికి వారం రోజులైతది. హ్మ్. ఇప్పటిదాకా అసలు ఎవ్వరు చేయలే. సో మీడియా నుంచి అసలు మీరేం కోరుకుంటున్నారు? అదే విధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవరెవరి నుంచి ఏమన్నా సహాయం అంటే ఇలాంటి సమయంలో సహాయం కోరడం అనేది తప్పు కాదు. అస్సలు తప్పు కాదు. సో ఏం సహాయం కోరుతున్నారు? అదే విధంగా మన నుంచి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నుంచి గూడా మీరెలాంటి సహాయం కోరుతున్నారో ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. ఏం లేదు సార్. నాకు కావాల్సింది నాకొక్కటే ట్రీట్మెంట్ చేపియమని చెప్తున్నా. అప్పటి నుంచి అదే చెప్తున్నా. ఎన్ని కెమెరాలకైనా చెప్తున్నా. ఆయనకు ట్రీట్మెంట్ చేయండి. హ్మ్. మాకు డబ్బులు లేకున్నా పర్లేదు. మీరే దగ్గరుండి చేపిచ్చిస్తే చాలు మాకని చెప్తున్నా నేను. హ్మ్. చిరంజీవి గానీ, పవన్ కళ్యాణ్ గానీ, ప్రభాస్ గానీ, ఎన్టీఆర్ గానీ, రవితేజ అంటే కూడా చేసిండు. రవితేజ గానీ, లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచైనా గానీ, ఆయనకొక కిడ్నీ మార్చిస్తే చాలు మాకు. హ్మ్. నువ్వు చేపిస్తే చాలు నాకంతే. ఇంకంతకు మించి మాకు చేతికి కూడా ఇయ్యకండి డబ్బులు. అంటే గతంలో 'చిరంజీవి' గారు, 'రామ్ చరణ్' గారు మీకు హెల్ప్ చేశారు అని జెప్పేసి వస్తున్న న్యూస్ ఇది ఫేకా? రియలా? ఇది ఫేకమ్మా. హ్మ్. ఫేక్ ఎవ్వరు చేయలే. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చేసిండు. హ్మ్. ఎవ్వరు చేయలే. ఓకే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం 'పవన్ కళ్యాణ్' గారు తప్ప ఇంకెవ్వరు గూడా చేయలేదంటారు. శాలరీ పవన్ కళ్యాణ్ 2,00,000 ఇచ్చిండు. హ్మ్. పిలిచి మరీ ఇచ్చిండు ఆయనని. ఓకే. హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు మనం ఫోన్‌పే అండ్ స్కానర్ ఇలాంటివి మనము ఇలా విజువల్స్‌లో పెడుతున్నాం గాబట్టి, ఏమైనా ఎంతో కొంత అట్‌లీస్ట్ ఒక 100, 200 అయినా ఇలా ఏమన్నా అందుతుందా? అట్‌లీస్ట్ అంటే ఆ! మీ ఆరోగ్యం కోసమైనా? ఆయన ఏస్తుర్రు ఆయనకు. హ్మ్. ఏస్తుర్రు కూడా అన్ని ఫెయిల్డ్ అయిన వస్తున్నాయి. వచ్చిన వారికి ఎంత పేమెంట్ అయితే అంత కట్టేస్తున్నాం ప్రస్తుతానికి. ఈ హ్మ్. చిన్న హాస్పిటల్ అన్నట్టుగానే 3, 4 లక్షలు అయినాయి ఇప్పుడు. ఓకే. సో, రోజుకి దాదాపు అంటే మీరిప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటికి వారం అవుతుంది మీరు ఇందులో జాయిన్ అయ్యి. సో, అంటే 70, 80 వేలు గూడా ఒక్కొక్క రోజు ఖర్చయిన రోజుందా? ఆ! అవును. 70, 80 లక్షలు ఖర్చయిన రోజుంది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ కట్టడానికి పిలుస్తుర్రు. ఓకే. ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు 1,20,000 కట్టాలి ఇప్పుడు మెయిన్. హ్మ్. కడితే ఇప్పుడు డయాలసిస్ ఆయనకి స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడంటే కిడ్నీలు ఒకటే ఖరాబయ్యాయా? ఆయనకి ఇంకా ఇప్పుడు ఏ అతనికి సొల్యూషన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కిడ్నీలతో పాటు? ఆయనకి ఏ సొల్యూషన్ లేదు. కిడ్నీ హ్మ్. మార్చితే సెట్ అయిపోతారని చెప్తున్నారు. గతంలో కాళ్ళు గూడా కొంచెం ఆ! ఇట్లా ఇక్కడ అయిపోయింది సర్జరీ. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్ట్రెంత్ అయింది. హ్మ్. దాని దిక్కలే ఆయన డల్ అయిండు ఆయన. ఓకే. హ్మ్. సో, మరి మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మీది గానివ్వండి, మీ ఇంట్లో కొడుకులది గాని, కూతుర్లు నాది బాగలేదమ్మా. నాకు మోకాలు నొప్పి. హ్మ్. నాకు మోకాలు నొప్పి నడవలేను. ఏం చేయలేను. మా ఆయన అప్పుడు మంచిగున్నప్పుడు నాకు ఆపరేషన్ చేస్తా అన్నాడు. హ్మ్. నేను కొంచెం భయపడి చేయించుకోలేను. అప్పుడే అన్నాడు ఆయన ఫస్ట్ చేయిస్తాను. హ్మ్. నేను భయపడి చేయించుకోలేను. నన్ను నడవలేను. మోకాలు నొప్పి. హ్మ్. ఏం పని చేసుకోలేను. సో, ఇలా జాయిన్ అయ్యే ముందు గానివ్వండి, అంటే ఇప్పుడు అంటే సరిగ్గా మాట్లాడట్లేదు గానీ, ఎప్పుడైతే మాట్లాడారో మీతోని లాస్ట్ టైము, సో, అప్పుడు 'ఫిష్ వెంకట్' గారు లాస్ట్ టైమ్ మీతోని ఏమేం మాట్లాడారమ్మా? ఏమంటే ఏం లే. ఇగ అది ఆ వంట చెయ్యి, ఈ వంట చెయ్యి, అది తింటా, ఇది తింటా అట్లాంటివి గాని తప్పించి ఇంకా హుషారుగా మాట్లాడలేడు. హ్మ్. హ్మ్. ఓకే. ఏం వండాలంటే ఇది వండు, అది వండు అట్లా తప్పించి ఇంకా నాకు వేరేగా మాట్లాడలేడు. సో, అది చూసారు గదా! 'ఫిష్ వెంకట్' గారి పరిస్థితయితే ఇలా ఉంది. అంటే చాలా కొంచెం దారుణంగా ఉందనైతే చెప్పుకోవచ్చు. సో, ఏదైతే ఇప్పుడు కిడ్నీలు ఖరాబయ్యాయో వాళ్ళ వేరే వాళ్ళయి గూడా అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌యి గూడా సింక్ అవుతలేవు. సింక్ అయిన వాళ్ళయి గూడా కొంచెం వాళ్ళ హెల్త్ గూడా ప్రాబ్లమ్ ఉంది అని జెప్పేసయితే చెప్తూ ఉన్నారు. వేరే వాళ్ళయి సింక్ అయినా గానీ దాదాపు 20,00,000 నుంచి 50,00,000 వరకి అడుగుతున్న పరిస్థితి. బట్ వీళ్ళ దగ్గర అంత మనీ లేదు. సో, మన ద్వారా గూడా ఎంతో కొంత సహాయం చేద్దాం. సో, నేనిప్పుడు విజువల్స్‌లలో ఏదైతే అకౌంట్ నంబర్ జూపిస్తున్నానో, ఏదైతే స్కానర్ జూపిస్తున్నానో అది స్వయంగా వీళ్ళదే. అంటే అమ్మగారిది గానివ్వండి, లేదంటే కూతురిది గానివ్వండి, వాళ్ళ కొడుకుది. ఏ వీళ్ళ అకౌంట్‌లో అయితే నేను చూయించే ప్రయత్నం అయితే జేస్తాను. ఈ విజువల్స్‌లలో అయితే. దానికైతే మీకు ఎంతో కొంత తోచినంత అంటే 100, 200 అని కాకుండా గూడా అట్‌లీస్ట్ ఒక 1000, 2000 అయినా మీ ద్వారా ఎందుకంటే 'ఫిష్ వెంకట్' గారు మనల్ని ఎంతో తన ఎంటర్‌టైన్‌మెంట్‌తో గానివ్వండి, అంటే తను కామెడీతో గానివ్వండి, తన విలనిజంతో గానివ్వండి, మనన్నయితే ఎంతో ఎంటర్‌టైన్ చేశారు గాబట్టి, సో, అట్‌లీస్ట్ మన ద్వారా గూడా ఎంతో కొంత అయితే సహాయం చేద్దామనైతే కోరుకుంటున్నాను.